ఖచ్చితంగా లాజిక్ ఖచ్చితంగా అవసరమే. ఎట్ ద సేమ్ టైం నేను మీకు ప్రత్యేకంగా ఏంది చెప్పానంటే ప్రతి దాని వెనకాల లాజిక్ వెతుక్కోవాలని చూడకూడదు. మూఢాచారాలు ఉంటాయి ఖచ్చితంగా, మన సంస్కృతే ఈరోజు కాదు, ఇప్పుడు వీరే చెప్తారు. ఇప్పుడు ఎప్పటి నుంచో మన ఒకవేళ మూఢాచారం మీద ఉన్నది ఎక్కడి నుంచి వచ్చింది అంటే కాలం ముందుకు పోతున్నా కొద్దీ వాటిని పక్కకు పెట్టుకుంటూ వచ్చింది సనాతన ధర్మం మాత్రమే. వేరే ఏ రిలీజియన్లో కూడా అప్పుడు ఏం రాసిరో ఇప్పటికీ అదే ఉన్నది, అదే ఫాలో కావాలి, లేకపోతే చంపుతున్నారట. ప్రతి దాన్ని సైన్స్ ప్రూవ్ చేయలేదు, సైన్స్ ఇంకా అంత ఎదగలేదు. ఈరోజు ఇది అమ్మ అంటే చాలామంది చెప్పిన ముచ్చటనే హనుమాన్ చాలీసా గురించి మాట్లాడితే దానిలో ఇట్లాంటి ఇంకా ఎన్నో ఉన్నాయి ఎగ్జాంపుల్స్. బట్ ఈ హనుమాన్ చాలీసా ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి చెప్తున్నాం. యుగ సహస్ర యోజన పరభాను లీల్యోత్యాహి మధుర ఫలజాను అని చెప్పేసి దానిలో ఉంటుంది. దానిలో ఏంటి అంటే ఇక్కడ నుంచి భూమి నుంచి సూర్యునికి ఎంత దూరం అని చెప్పేసి అప్పుడు ఎప్పుడో రాసిండట. ఎట్లా చేసిరు మరి అది? ఈరోజు సైన్స్ మొత్తం ఇక్కడ నుంచి కనిపెట్టింది కాబట్టి హెన్స్ ప్రూవ్డ్ అన్నట్టు. ఏది చిన్నప్పుడు మ్యాథమెటిక్స్ చెప్తుండే కదా, LHS = RHS. అవును, ఇటువైపు ఉన్నది మనం మొత్తం ప్రూవ్ చేసినాక ఆ తీరం మొత్తం ప్రూవ్ చేసి LHS = RHS. సో మనం ఆల్రెడీ వేదం సనాతనం అనేది RHS ఇచ్చేసింది. బట్ LHS రావాలి అంటే సైన్స్ దీన్ని నిరూపించే స్థితికి ఎదగాలి, అంత స్థితికి ఎదగాలి. ఎదిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా చెప్తారు, ప్రూవ్ చేస్తారు ప్రతిదీ. బట్ ప్రూవ్ చేస్తేనే మేము నమ్ముతాము అంటారు కొంతమంది. అవును, ఇప్పుడు అలాగే ఉంది పరిస్థితి. అట్లనే ఉంటుంది. ఖచ్చితంగా మీరు చెప్తున్నది చెప్పాలి. ఎట్ ద సేమ్ టైం మీరు కూడా ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతోమంది చూస్తూ ఉంటారు మన ఛానల్ కాబట్టి. అన్నం కలిపి ముద్ద కలిపి పెట్టి ఇది తప్పు నాన్న అని చెప్పి ఆచారం ఇలా ఉంది ఫాలో అవ్వండి అంటే వింటారు. కానీ నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ ఇవ్వాల్సి వచ్చిందంటే యుఎస్లో వెళ్ళి కథాగానం చేస్తుంటే మా అమ్మ వచ్చి నన్ను బొట్టు పెట్టుకోమంటుంది, ఎందుకు అని అడుగుతాను, చెప్పట్లేదు, మీరు చెప్పండి ఆంటీ మీరు చెప్పండి అని. అప్పుడు ఆ అమ్మాయి నేను మామూలుగా ఆచారాలు ఇలా ఫాలో అవ్వాలా, అది మినిమం పద్ధతి అంటే నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్, అంతే వదిలేస్తారు కూడా. అప్పుడు నేను సైంటిఫిక్గా ఇలా ఉంది నాన్న అంటే సరే ఆంటీ మీరు అలా చెప్పినందుకు నేను వింటాను. సో పిల్లలకి మనం చెప్పగలిగే స్థాయికి ఎదగాలి అంటే సైన్స్ ని తీసుకురావాల్సి వస్తుంది. బికాజ్ దట్ ఇస్ దేర్ ఇన్ ద ఎడ్యుకేషన్. ఈ రోజు అటువంటి సిచ్యువేషన్ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, అదే మీరు చెప్పినట్టు ఏమైంది అంటే మనం మూలాన్ని మర్చిపోయినాం. అంటే మనకంటే ముందున్న ఒక 4-5 జనరేషన్స్ మూలాన్ని మర్చిపోయేసరికి ఓన్లీ పిట్ట కథలు మాత్రమే మిగిలినాయి. అవును, పిట్ట కథలు ఎందుకు చెప్పిర్రు అంటే మూలం క్లియర్గా చెప్తే అర్థం కాదురా. ఇప్పుడు 6 సంవత్సరాల వయసున్నోనికి 60 ఏళ్ళ వయసున్నోళ్ళు ఆ జ్ఞానం మొత్తం ఇప్పుడు నేను కూర్చోబెట్టి మొత్తంగా చెప్తా అంటే ఎడికెళ్ళి అర్థమైతే అర్థం కాదు. సో వాళ్ళు ఒక పిట్ట కథ రూపంలో ఈ పిల్లగానికి ఎప్పుడు అలవాటు చేశారు. కానీ ఆయనకు మూలం తెలుసు, ఈ మధ్యలో ఉన్న వాళ్ళకి మూలం తెలియక వీడు ఇప్పుడు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు వింటాడు బాగానే, వీడికి 15 ఏళ్ళు వచ్చిన తర్వాత దాని వెనుకున్న విషయం ఏందో అర్థం చేసుకోవాలనుకుంటాడు. ఆ 60 ఏళ్ళు ఉన్న ఆయన కొడుకు విషయం చెప్తే ఆ కొడుకు ఈ కొడుకు ముచ్చట చెప్తుండే. ఆ మధ్యలో ఉన్న జనరేషన్స్ ఏమైనాయి అంటే ఈ ముసలోళ్ళు నీ ముచ్చట నాకు వద్దు అని చెప్పేసి అదంతా తప్పు అని, మనమే ఎదుగుతున్నాం, మనకంటే తోప ఎవరు లేడు అని ఆ మూలాన్ని మర్చిపోయి ఈ కథలను నిజంగా పిట్ట కథలు చేసి పడేసారు. ఏదమ్మా ఇది మస్తు మాటలు వస్తాయి నాకు దీని విషయంలో, ఎందుకంటే చాలా ఫ్రస్ట్రేషన్ ఉన్నది నా లోపల. అండ్ దాని గురించి మనం ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం కొంత చేద్దాం. అయితే ఇప్పుడు మీరు ఇంకొక కథాగానం మా కోసం. అది ఈ సనాతన ధర్మం తీసుకుంటూ ఇలా మినిమం పద్ధతి అన్నాను కదా, స్కూల్లో ఒకవేళ కరికులంలో యాడ్ చేస్తే ఎలా పిల్లలకు అర్థం అవుతుంది? స్టోరీ టెల్లింగ్ ఒకటి. ఆ స్టోరీ టెల్లింగ్ రూపంలో పిల్లలకి పురాణాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎంతమంది చదువుతున్నారు రామాయణం మహాభారతం కానీ అలాంటివి? ఎవరు చదవడానికి టైం ఉండదు. పిల్లలందరూ పుస్తకాల్లోనే ఇంత సిలబస్లు ఉన్నాయి. అప్పుడు అనిపించింది కథాగానం చేసినప్పుడు అట్లీస్ట్ ఇలాగన్నా పిల్లలకు అర్థమవుతుంది అని. అంటే తను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. రామాయణంలో మళ్ళీ గురువుని అనుసరించాలి. తల్లిదండ్రులకు ఎంత గౌరవం ఇచ్చేవాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడికి 16 సంవత్సరాలు బ్రహ్మర్షుల వారు వచ్చారు, విశ్వామిత్రుల వారు వచ్చేసి దశరథ మహారాజుల వారి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఆతిథ్యం స్వీకరించారు, కూర్చున్నారు. దశరథ మహారాజుల వారు వెంటనే మీ రాక కారణం ఏంటి అంటే, అప్పుడు ఇలా నేను ఒక యాగం తలపెట్టాను, రాక్షసులందరూ వచ్చి ధ్వంసం చేస్తున్నారు అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా దశరథ మహారాజు వారు ఏం చెప్పారు, మీకేం కావాలంటే నేను చేస్తాను అంటే ఒక్క క్షణం ఆలోచించాల్సింది. రాజుగా మాట ఇచ్చేశాడు. వెంటనే బ్రహ్మర్షుల వారు అన్నారు, సరే అయితే నాకు నీ కొడుకుని అన్నాడు. చిన్న పిల్లాడే 16 ఏళ్ల పసిబాలుడు అంటే నువ్వు మాట ఇచ్చావుగా, రాజు మాట ఇస్తే అది కంపల్సరీ చేయాల్సిందే. ఇంకా బాధతోటి రాముని పిలిచాడు. రాముడిని గురువుతోటి వెళ్ళు అన్నప్పుడు ఎందుకు వెళ్ళాలి నాన్న, ఇప్పుడు నేను అవసరమా అని రామాయణంలో రాముడు అని ఉంటే ఇప్పుడు రామాయణం ముందర కూడా వెళ్ళేది కాదు. ఆయన తండ్రి మాట గౌరవించి ఎందుకు అని కూడా అడగకుండా గురువు వెనకాల బయలుదేరాడు.
లక్ష్మణుడు కూడా బయలుదేరాడు. అక్కడ తాటకి సంహారం జరిగింది. మారీచుడు సుబాహుడు యాగం తలపెడుతున్నారు, వచ్చి ధ్వంసం చేస్తుంటే రాముడిని వెళ్ళి అప్పుడు రాముడు ఆలోచించాడు, ఆడదాన్ని అలాగా చంపకూడదు కదా అన్నప్పుడు క్షత్రియుడు కదా. సో విశ్వామిత్రుల వారు గురువైన విశ్వామిత్రుల వారు చెప్పారు, నువ్వు క్షత్రియుడివి, నువ్వు చేయొచ్చు అని. అప్పుడు తాటకిని సంహరించి సుబాహుడిని సంహరించి మారీచుడిని 1000 యోజనాలు దూరం విసిరేశారు. తర్వాత అక్కడ మిథిలా నగరంలో ఇంకా తర్వాత గంగావతరణ వీళ్ళ ప్రయాణం అలా కొనసాగుతోంది. ఎక్కడికి తీసుకెళ్తున్నారని రాముడు అడగలేదు, అలా ఆయన వెనకాల వెళ్తూ కూర్చున్నారు. మిథిలా నగరంలో యాగం జరుగుతోంది, స్వయంవరం కాదు. జనక మహారాజుల వారు యాగం తలపెట్టినప్పుడు వీళ్ళు ముగ్గురు వెళ్ళారు. అక్కడ జనక మహారాజుల వారు బ్రహ్మశిల వారిని చూసి ఆతిథ్యం ఇచ్చారు, చక్కగా మాట్లాడుకుంటున్నారు. ఆ మాటల్లో శివధనస్సు గురించి వచ్చింది. శివధనస్సు జనక మహారాజుల వారి పూర్వీకుల నుంచి ఉంది. సో ఇప్పుడు మీరు చెప్తుంటే సారీ మళ్ళీ ఒకసారి సినిమాటిక్ లిబర్టీ గుర్తుకొస్తాను నాకు. అంటే మన సినిమాటిక్ లిబర్టీ ఏంటి అంటే మన వాళ్ళు సినిమాల్లో అంటే సినిమా ద్వారా పాపం చాలా మంచి జరిగింది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికీ ఎట్ ద సేమ్ టైం చాలా చెడు కూడా జరిగింది. ఎందుకంటే మనకు పురాణాలలో ఉన్నటువంటి విషయాలని అన్నిటినీ సినిమాటిక్ లిబర్టీ రూపేణ తీసేసుకొని లిబర్టీ అంటే ఓవర్ లిబర్టీ తీసుకొని కథ మొత్తాన్ని మార్చేసి ఇప్పుడు మీరు చెప్తుంటే ఏంటంటే మామూలుగా రామాయణం అనగానే విజువల్గా ఇప్పుడు శివధనుర్భంగం అన్నప్పుడు విజువల్గా మాకు కనిపించేది ఏంటి అంటే ఇలా రాముడు వచ్చిండు, అక్కడ నుంచి పైన సీతమ్మ వారు చూస్తున్నది, ఇట్లా మెల్ల కట్టెన్ పక్క నుంచి ఇట్లా కిందకి చూసింది, కింద రాముడు పైకి చూసిండు, ఆ తర్వాత బాణం పైకి ఎత్తిండు, టక్కుమని అడిగింది, అక్కడ నుంచి సీతమ్మ చిన్నగా నవ్వింది, అక్కడ వెనక నుంచి పాట స్టార్ట్ అయింది, పైనుంచి పూలు పడ్డాయి. సినిమాటిక్ లిబర్టీ మాకు విజువల్గా అది కనిపిస్తూ ఉంటుంది. బట్ ఆ విషయం ఏంటి అంటే దాంట్లో తప్పేం లేదు, కానీ తప్పులు కూడా చాలా జరిగినాయి వేరే విషయాల్లో. దీనిలో తప్పు కూడా ఏం లేదు, ఎందుకంటే ఆ విజువల్గా ఆ బ్యూటీ బాగుంటుంది. మాకు కూడా సీతారాముల్ని అట్లా చూసుకున్నప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది. అయితే అసలు అది ఏమీ జరగలేదు, అదేం జరగలేదు. ఇప్పుడు మీరు కంటిన్యూ. దాని తర్వాత ఆయన క్షత్రియుడు కదా, శివధనస్సు చూసిన వెంటనే ఆయనకు ఒక్కసారి తాకాలనిపించింది. హీ వాజ్ సో ఇంక్విజిటివ్, క్యూరియస్ అనమాట. కానీ ఇది గురువు అక్కడ కూడా గురువు పక్కనుండగా గురువు ఆజ్ఞ లేనిదే వెళ్ళిపోయి శివధనస్సు ఎత్తేసి ముట్టుకోవడం అలా చేయకూడదు. ఆయన అంత గౌరవం ఇచ్చారు. అంటే రామాయణంలో కొడుకు ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా బిహేవ్ చేయాలి, గురువుని ఎంత గొప్పగా చూసుకోవాలి, గురువు చెప్పిన మాట వినాలి. గురువు అంటే ఉపదేశం ఇచ్చిన గురువే కాదు, మన టీచర్స్, మన స్కూల్ టీచర్స్ కూడా మన గురువులే. నిజంగా వాళ్ళకి అంత గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు ప్రస్తుత పిల్లల కోసం చెప్తున్నాను ఇది నేను. అప్పుడు ఇది గ్రహించిన విశ్వామిత్రుల వారు ఒక కనుసైగ చేశాడు శ్రీరామచంద్రుడికి. అప్పుడు వెళ్ళి ఆయన శివధనస్సును ఎత్తారనమాట. సో ఆయన శివధనస్సు ఎత్తినప్పుడు ఏమైందంటే ఆయన కురులు ఎగిరాయి. ఇలా ఇలా కదులుతున్నప్పుడు రాముడు ఎంత అందంగా ఉన్నాడో అనేసి విశ్వామిత్రుల వారు మురిసిపోయారట చూసుకొని. ఆ ఘట్టం త్యాగరాయ స్వామి వారు ఒకసారి ఊహించుకొని కృతి రాసుకొని ఆయన కూడా మురిసిపోయాడు. మునికను సైగతెలసి శివధనువును విరచే సమయమున మునికను సైగతెలసి శివధనువును విరచే సమయమున త్యాగ రాజా వినోదుని మోమున రంజల్లముని కను సైగతెలసి శివధనువును విరచే సమయమున త్యాగరాజా వినోదుని మోమున రంజల్ల అలకలల్ల లాడగగనే. ఇలా కథాగానంలో ఇలాగా సందర్భం తగ్గట్టు ఆ తర్వాత శివధనస్సు విరిచాడు శ్రీరామచంద్రుడు. వెంటనే పెళ్ళి అయిపోలేదు, సీతా కళ్యాణం అవ్వలేదు. ఎందుకంటే దసరా జనక మహారాజుల వారు వచ్చి చెప్పారు, నా కూతుర్ని మీకు ఇస్తాము, పెళ్లి చేసుకోండి అనేసి. అప్పుడు లేదు, మా తల్లిదండ్రులకు చెప్పండి, మా తండ్రి గారికి చెప్పాలి మీరు. అంటే ఇది నేను వెంటనే డెసిషన్ తీసుకునేది కాదు, పెద్దవాళ్ళు నిర్ణయించవలసింది నేను కాదు. అది ఈ జనరేషన్ ఫాలో అవుతే కూడా బాగుంటుంది.